వందనాలు. అందరికీ వందనాలండి. దైవ సేవకులందరికీ కూడా వందనాలు. అదేవిధంగా సండే స్కూల్ పిల్లలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా మార్షాకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తుంది. ఆ పాపకి దేవుడు దీవించి ఆశీర్వదించి 2 సంవత్సరాలు ఆశీర్వదించి మరొక 3వ సంవత్సరంలోకి దేవుడు ప్రవేశపెట్టింది. దాన్ని బట్టి దేవుని ఎంత కొనియాడినా ఎంత గణపరిచినా తక్కువే. పరలోకంలో మనకు అడిషనల్ వర్క్ ఏం లేదు. పరలోకంలో మనం పోగానే మహిమ శరీరాలు ధరించగానే మహిమలో ప్రవేశించగానే ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయింది. మహిమ శరీరాలు కలిగి ప్రభు పక్కన కూర్చొని ప్రభు పాదాలకు కూర్చొని 24/7 360 రోజులు పరిశుద్ధుడు 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 అనే స్తుతి గానాలు చేయటమే మన పని. లూసిఫర్ దేనికి భయపడదు, కానీ ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వాడి బలం కుంగిపోయింది, కరిగిపోయింది. దేవుణ్ణి కొనియాడేటువంటి వాళ్ళ దగ్గర లూసిఫరు గడగడ ఒనిగిపోతాడు. అందుకే మనం మంచి జరిగినా చెడు జరిగినా దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి. స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం కనుక స్తుతి చేయటం చాలా ఆశీర్వాదకరం. పరలోకంలో మన పని అదే, ఇంక అడిషనల్గా ఏ వర్క్ లేదు. అలాగే దేవుడు దీవించి ఆశీర్వదించి మరి పాపని మరి విజయ్ పెద్ద కుమార్తె మార్షాని ఆశ్రయించి 2 సంవత్సరాలు ఇవేళతో అయిపోయి 3వ సంవత్సరంలో ప్రవేశపెట్టాం. కనుక దాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మనం దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. పుట్టుక ఏంటండి? పుట్టుక. సొలొమోను మహా తెలివైనవాడు, జ్ఞానం గలవాడు, వివేకం కలిగినవాడు, శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త, ఆకాశాల గురించి చదివిన శాస్త్రవేత్త, పక్షుల గురించి చదివిన శాస్త్రవేత్త, అడవి జంతువుల గురించి చదివిన శాస్త్రవేత్త, మొక్కల గురించి చదివిన శాస్త్రవేత్త, సముద్రంలో ఉన్న ప్రతి జంతువుల గురించి చదివిన శాస్త్రవేత్త. ఆయనంత జ్ఞానం కలిగిన వాడు ప్రపంచంలో ఇంకెవరు కూడా లేరు. ఆయనకు ముందు లేరు, ఆయన తర్వాత లేరు. ఆయనంట కొండల మీద పరిశోధన చేశాడండి. ఎవరి మీదండి? కొండల మీద పరిశోధన చేస్తే చూడండి, కొండల మీద పరిశోధన చేశాడంట సొలొమోను. అన్నీ చేసి, అన్ని మొక్కల మీద ప్రయోగాలు చేసి, అన్ని పశువుల మీద ప్రయోగాలు చేసి, ఖగోళంలో ఉన్న ప్రతి నక్షత్రం మీద ప్రయోగాలు చేసి ఏం చేశాడంటే ప్రభువుని అడిగాడు, అయ్యా నేను కొండల మీద పరిశోధన చేస్తాను ప్రభువా అన్నాడు. పరిశోధన చేస్తే కొండల యొక్క గర్భములో నెమ్మది పుట్టిద్దంట. ఏమండి? నెమ్మది పుట్టేటువంటి స్థలం ఏంటంటే కొండలు. కొండల యొక్క గర్భములో ద మూవ్ ఆఫ్ ద మౌంటైన్ ద పీస్ వాజ్ బార్న్. ఏమండి? నెమ్మది లేక ఎంతమంది ఉన్నారు? ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంతమంది బిడ్డలు ఉన్నా, ఎంతమంది మరి సంపదలు ఉన్నా, నెమ్మది లేకపోతే అది నరకంతో సమానం. నెమ్మది ఎక్కడ దొరికింది ప్రభు అని ప్రార్థన చేశాడంట. నెమ్మది ఎక్కడో దొరకదు, కొండల లోపల దొరికింది అన్నమాట. ఎక్కడ దొరికిందండి? కొండల యొక్క గర్భములో. కొండను తవ్వితే కొండల యొక్క గర్భములో నెమ్మది అనే పవిత్రమైన వరం దొరికిద్ది, అది పుట్టిద్ది. నెమ్మది పుట్టే స్థలం ఎక్కడంటే కొండల యొక్క గర్భము. నెమ్మదిని ఎరుగుదువా? నెమ్మది నీకు తెలుసా? ప్రపంచం తల్లకిందులైనా సరే, ఎర్తకేక్ వచ్చినా సరే, సునామీ వచ్చినా సరే, దేవుని బిడ్డలు నిశ్చంతంగా ప్రభు రొమ్మును ఆనుకుని నెమ్మదిగా ఉంటారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. రష్యాలో సునామీ వచ్చింది, చైనాలో సునామీ వచ్చింది, భూగోళం మొత్తం తల్లకిందులైపోయింది, గడగడగడ వణికిపోతున్నారు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు నెమ్మదిగా ఉన్నారు. ఏమండి? నెమ్మది లేని చోట మాంసముతో కూర తినే కంటే నెమ్మది కలిగిన చోట ఆకుకూరలు తినటం మేలు. నెమ్మది అండి. నీకు నెమ్మది ఉన్నదా? ఏమంటే డబ్బులుంటే నెమ్మది రాదు, డబ్బుతుంటే నెమ్మది రాదు. నెమ్మది ఎక్కడ దొరికిద్దంటే పర్వతలేమి యొక్క గర్భములో నుండి నెమ్మది పుడుతుంది. ఏమండి? మనందరం ఎలా పుట్టాము? అమ్మ కడుపులోంచి పుట్టాము.
కానీ నెమ్మది అనేటువంటి పరిశుద్ధాత్మ యొక్క పవిత్రమైన వరం, దీవెన, ఇట్ వాజ్ బారన్ ఇన్ ద వూమ్ ఆఫ్ ద మౌంటైన్. పర్వతం యొక్క గర్భంలోంచి నెమ్మది పుడతాం. 72వ కీర్తన, సొలొమోను రాసిన 72వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. 72వ కీర్తన, సొలొమోను రాసినటువంటి 72వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. ఒకసారి చదవండి. సొలొమోను రాసిన 72వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. చాలా కీర్తనలు రాశాడు, వాటిలో ఒక కీర్తన 72వ కీర్తన సొలొమోను రాసినటువంటి, చదువుతారా? నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి నీ శ్రమని వారికి ఆయన న్యాయం తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. నీతిని బట్టి చిన్న కొండల మొదలుకొని పెద్ద కొండల వరకు. ది సాల్ మౌంటైన్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్. నిత్య పర్వతాలు ఉన్నాయి, శాశ్వత పర్వతాలు ఉన్నాయి, పరిశుద్ధ పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి యొక్క రేంజ్ని బట్టి, నీ నీతిని బట్టి నీకు నెమ్మది పుట్టిద్ది. నీకు సరిగా నీతి లేదనుకోండి, నెమ్మది పుట్టదు. నీతి అనేది ఒక ఆయుధం. నీ నీతిని బట్టి నీ నివాస స్థలాలను దీవిస్తానన్నాడు దేవుడు. అకార్డింగ్ టు ద రేషియో ఆఫ్ యువర్ రైచియస్నెస్ గాడ్ విల్ ప్రాస్పరస్ ప్రోగ్రెస్ ఇన్ ఆల్ కైమ్ సర్కమ్స్టాన్సెస్ బై యువర్ రైచియస్నెస్. నీ నీతిని, అక్కడేమో కొండ ఉంది, కొండ లోపల నెమ్మది ఉన్నది. చిన్న కొండ లేదు, పెద్ద కొండ లేదు, నిత్య పర్వతాలు లేదు, శాశ్వత పర్వతాలు లేదు. పరిశుద్ధ పర్వతాలన్నీ కూడా చిన్న కొండలో. మీరు ఎరుగుదురా? చిన్న కొండలు, చిన్న కొండలలో నైనా పెద్ద కొండలో ఉన్నటువంటి నెమ్మది పుట్టాలి అంటే, నీకు ఆ నెమ్మది నీకు జన్మించాలి అంటే, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ బిడ్డలకి, నీ పరిసర ప్రాంతాలకి నెమ్మది పుట్టాలి అంటే, నెమ్మది అక్కడ దాగి ఉన్నది. అది చిన్న కొండ కావచ్చు, పెద్ద కొండ కావచ్చు, పరిశుద్ధమైన కొండ కావచ్చు. అది రావాలి అంటే యు మస్ట్ హ్యావ్ ద రైచియస్నెస్. నీకు నీతిని ఉండాలి, నీ పవర్ ఉండాలి, నీకు పవర్ ఉండాలి. అక్కడ ధనం ఉందండి, ఆ ధనాన్ని తవ్వటానికి నీకు ఆయుధాలు కావాలి. ఆ బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఆ కొండలో దాగి ఉన్నాయి. నువ్వు తవ్వటానికి ఆయుధం కావాలి. ఆ ఆయుధమే నీతి. నీ నీతిని బట్టి చిన్న పర్వతముల నుండి పెద్ద పర్వతాల ప్రజలకు నెమ్మది పుట్టును. ద పీస్ వాజ్ బారన్ ఇన్ ద వూమ్ ఆఫ్ ద మౌంటైన్. సహోదరుడా, ఈ నెమ్మది నీకు కలిగి ఉన్నావా? ఈ నెమ్మది ఎక్కడుందంటే పర్వతముల గర్భములో ఉన్నది. సొలొమోను దీని గురించి చాలా పరిశోధన చేశాడంట. అడిగాడంట, ప్రభువా, కొండల్లో బంగారపు రాళ్ళు ఉన్నాయి కదా, కొండల్లో వెండి రాళ్ళు ఉన్నాయి కదా, కొండల్లో ఇత్తడి రాళ్ళు ఉన్నాయి కదా, చాలా రకాలైన సంపద కొండల్లో ఉన్నాయి కదా, కొండలోంచి పాలు వస్తున్నాయి కదా, కొండలోంచి నూనె వస్తుంది కదా, కొండలోంచి తేనె వస్తుంది కదా, కొండ నుంచి మధురమైన ద్రాక్షరసం వస్తుంది కదా, కొత్త ద్రాక్షరసం వస్తుంది కదా. అంటే అవి కాదయ్యా, అవి వస్తాయి సరే, అన్నిటికంటే శ్రేష్టమైనది నెమ్మది. నెమ్మది దొరికే ప్లేస్ ఎక్కడ ఉందంటే ఆ కొండలో మొరుగై ఉన్నది. ఆ కొండను పగలగొట్టు, నీతితో పగలగొట్టు. సహోదరుడా, పగలగొడుతున్నావా? పాప పుట్టింది 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు ప్రవేశం, అది జన్మదినం. ఈ సమయంలో టన్నులు నెమ్మది ఎక్కడ దాగి ఉన్నదంటే, ఎక్కడ మొరుగై ఉన్నదంటే కొండలో దాగి ఉన్నది. చిన్న కొండలు లేదు, పెద్ద కొండలు లేదు. కొండను పగలగొట్టాలి. ఏం తీసుకుని కొట్టాలండి? నీ నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా, ఇట్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ద బిలీవ్. అబ్రహాము
దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఉన్నది. ఆ నీతితోటి కొండను పగలగొట్టాడు. కొండలో వచ్చిన నెమ్మది అతనికి పుట్టింది. అతని కొరకు కొండలోంచి పుట్టింది. ఏమండి, కొండలోంచి జీవజల నదులు పుడతాయి. ఆ బండను కొట్టంగానేనంట, ఆ బండ మామూలు బండే, గుడ్లుత్తుకునే బండ లాంటి బండ. ఆ బండను కొట్టంగానంటే బండలోంచి ఏరులై పారినాయి అంట. ఏ జలం అండి? జలము, జీవజలము. ఏరులై పారినాయి అంట. 6 లక్షల మంది, 6 lakhs బిలీవర్స్ ఆఫ్ ద కాంగ్రిగేషన్, 6 లక్షల మంది విశ్వాసులు 40 సంవత్సరాలు ఆ జీవజలం తాగారంట. ఆ బండలో ఆహారం ఉన్నదంట, ఆహారం తిన్నారంట. ఆ బండలో నూనె ఉందంట, నూనె ఫ్రై చేసుకున్నారంట. పూరేటి పిట్టలు వస్తే పూరేటి పిట్టల్ని ఫ్రై చేయడానికి ఇప్పుడు ఎంత నూనె కావాలి? చికెన్ వండాలంటే ఎంత నూనె కావాలి? చాలా కావాలి కదా. అప్పుడు ఆకాశం నుంచి పూరేటి పిట్టలే పడుతున్నాయి. పూరేటి పిట్టలను ఫ్రై చేయాలంటే ఎంత నూనె కావాలి? అబ్బో చెప్పలేం. ఆ బండలోంచి నూనె ఏరులై కారిందంట. ఆ నూనెతోటి 12 గోత్రికులు ఫ్రై చేసుకొని తిన్నారంట. ఎన్ని సంవత్సరాలు? 40 years, 40 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఈ బండలో ఏముందంటే నెమ్మది ఉన్నది. నెమ్మది బయటికి రావాలని నువ్వు పగలగొట్టాలి. ఏమంటే అంతే, పగలగొట్టాలి అంతే. పగలగొట్టకపోతే రాదు. ఆ బండ క్రీస్తే. ద రాక్ వాజ్ జీసస్ క్రైస్ట్. ఆ యేసు క్రీస్తులో నెమ్మది ఉన్నది. సహోదరుడా, ఈ నెమ్మది నీ పిల్లలకి, నీ సంఘానికి, నీకు ఉన్నదా? నెమ్మది ఉన్న కుటుంబం పరలోకం యొక్క కుటుంబం. పరలోకం ఎలా ఉంటుందో, ఒక ఇంట్లో నెమ్మది పరిపాలన చేస్తుందంటే పరలోకం ఎలా ఉంటుందో మనం పిచ్చిది కనిపిస్తుంది. ఎంత టెన్షన్, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని బాకీలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని రోగాలున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెమ్మది. ఏమండి, ఈ నెమ్మది నీకున్నదా? లాజరు పేదవాడు, బహు పేదవాడు. ఆయన గాయాల నుంచి కారుతున్న ఆ పస, ఆ గాయాల నుంచి కారిన ఆ సీము అంట, ఆ వీధిని పోయే కుక్కలో, ఏమండి, ఆ వీధిని పోయే కుక్కలో నాగుతున్నాయి అంట. నాగుతుంటే గాయాలు సమ్మగా ఉందంట. ఏమి నాగుతున్నాయి? ఆ లాజరు యొక్క శరీరం మొత్తం అరికాళ్ళు మొదలుకొని నన్నెత్తు అన్ని గాయాలే. పసగారుతుంది. పసగారుతంటే ఆ వీధిని పోయాడు కుక్కలో ఆ వాసన చూసి అతని గాయాలని నాగుతున్నాయి అంట. నాగుతుని నెమ్మదిగా ఉందంట. అతను నెమ్మదిగా ఉన్నాడు. అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. ఎక్కడ నెమ్మది పొందాడు? అక్కడ నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడికి నెమ్మది లేదు. ఏమండి, ఐశ్వర్యం ఉన్నది, టన్నుల బంగారం ఉన్నది, వెండి ఉన్నది, రత్నాలు ముత్యాలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఎంతమంది పాస్టర్లు వస్తున్నారు పోతున్నారు, అతనికి నెమ్మది లేదు. కానీ లాజరు కడుపు ఏ రోజు భోజనం ఆ రోజు అడుక్కొని తినేటువంటి వాడు, అతనికి నెమ్మది. లూకాసు సువార్త 16వ అధ్యాయము 25వ చదవండి. అబ్రహాం చెప్తున్నాడు ధనవంతుని గురించి. లూకాసు సువార్త 16వ అధ్యాయం 25వ వచనములో చూడండి. లూకాసు సువార్త 16వ అధ్యాయం 25వ వచనము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు అలాగుననే లాజరు కష్టమును గించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు హీ హాజ్ ఎ పీస్, నెమ్మది పొందుతున్నాడు. భూమి మీద నెమ్మది పొందాడు, పరలోకములో అబ్రహాము రొమ్మును నెమ్మది పొందుతున్నాడు, పరదైసులో నెమ్మది పొందుతున్నాడు. అనుభవం ఏంటి తెలుసా? పేదవాడైనప్పటికీ, దరిద్రుడైనప్పటికీ, భిక్షగాడైనప్పటికీ నీతిని బట్టి నెమ్మదిని తన కోసం పుట్టించుకున్నాడు. ఏమండి, ప్రతిరోజు ప్రార్థన చేసాడయా, నాకు నెమ్మది పుట్టించు ప్రభువా. నీ పర్వతములలో నుండి, యేసయ్య అనే బండలో నుండి నాకు నెమ్మది పుట్టించంటే నెమ్మదిగా నిద్రపోతున్నాడట. ఎక్కడండి? ధనవంతుడు గేటు ముందు.
ఏమంటే లోపట ఉన్న వాళ్ళకి టెన్షన్గా ఉంది. ఎప్పుడు గాలిని వచ్చిద్దా, ఎప్పుడు ఏం కొట్టుకుపోయిద్దా, ఎప్పుడు దొంగలు వస్తారా, ఎప్పుడు దొంగిలిస్తారా అనేటువంటి ఆలోచనతో లోపల ధనవంతుడు బాధపడుతుంటే, ధనవంతుడి గేటు దగ్గర నెమ్మది పోయినటువంటి లాజరు ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ప్రశాంతంగా ఉంటున్న సమయంలో కుక్కలు వచ్చి అతని గాయములు నాగుతున్నాయంట. ఇంకా నెమ్మది. సహోదరుడా, అతని ఆకారం చూస్తే భిక్షగాడే కావచ్చు, కానీ అతను తన నీతిని బట్టి పర్వతములలో ఉన్న నెమ్మదిని పుట్టించుకున్నాడు. తన కోసం నెమ్మది పుట్టింది. నీ నీతిని బట్టి నీ నివాస స్థలం దేవుడు దీవిస్తానన్నాడు. సహోదరుడా, నీ రేషియో ఎంత, నీ కెపాసిటీ ఎంత? 30 దంతులా, 60 దంతులా, 100 అంతులా? 100 అంతుల కంటే ఎక్కువ నీ విశ్వాసం యొక్క పరిమాణం, నీ నీతి యొక్క పరిమాణం. నీ నీతిని బట్టి దేవుడు సమానమైన నెమ్మది నీకు ఇస్తాడు. 100 పాళ్ళు నీతిని సంపాదించుకున్నావు అనుకోండి, 100 పాళ్ళు నెమ్మది నీ కోసం పర్వతంలో నుండి పుట్టిద్ది. 30% సంపాదించుకున్నావు అనుకోండి, 30% నీతి నీ కోసం పుట్టిద్ది. అది చిన్న పర్వతాలైనా, పెద్ద పర్వతాలైనా, పరిశుద్ధ పర్వతాలైనా నెమ్మది పుట్టిద్ది. ఇక్కడ రాసిన మాట సొలొమోనుగా ఆశ్చర్యం ఇచ్చినాడు. ప్రభువా, నేను సంపద చూశానే, కానీ పర్వతంలో నెమ్మది ఉంటుంది ఎప్పుడు చూడలేదు ప్రభువా అని. మళ్ళీ ఒక మాట చదవండి, అదే మాట 72వ కీర్తన 2వ వచనం మీరు చదివితే ఒక్కోసారి చదవండి, నాకు ఆశ్చర్యం వేస్తుంది పొద్దుతుంటే ఈ మాట. నీ నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. నాట్ ఓన్లీ యూ బట్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద హోల్ పీపుల్. నీకోసమే కాదు, ప్రజలు ఎవరైనా సరే, ఇశ్రాయేలులు కాదు, అన్యులు కాదు, ఇంకా ఎవరైనా కావచ్చు, ప్రజలకు ఎవరైతే నీతిని కోరుతారో, యేసు ప్రభు నీతిని దాచిపెట్టుకుంటారో, ఎవరైతే కాపాడుకుంటారో, ప్రజలకు, నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్ బట్ ఎవ్రీ పీపుల్ గెయిన్ ద పీస్ ఫ్రమ్ ద మౌంటైన్ ఆఫ్ ద హోలీ రాక్. పరిశుద్ధ పర్వతం నుంచి నీ కోసం నెమ్మది పుట్టింది. ప్రజలకు ఎగ్జంప్షన్ లేదు, ఇక్కడ తేడా లేదు. దేవుడు అంట నీతి అనే వర్షం సమానంగా కురిపిస్తున్నాడు. ఏమండి, నీతి అనే వర్షం సమానంగా కురిపిస్తుంది. ఇక్కడ ఆయనకి ఈ ప్రాంతంలో వర్షం పడాలి, ఆ ప్రాంతంలో వర్షం పడకూడదు అని దేవుని ఉద్దేశం కాదు. ఇక్కడ సూర్యకిరణాలు పడాలి, ఆడ సూర్యకిరణాలు పడకూడదని దేవుని ఉద్దేశం కాదు. అందరూ సమానంగా ప్రేమిస్తారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నీతిని దాచిపెట్టుకొని పర్వతములో ఉన్న నెమ్మదిని వాళ్ళు పొందుతున్నారు. నువ్వు పొందుతున్నావా సహోదరుడా? నెమ్మది నీకున్నదా? ఇక్కడ ధనవంతుడేమో నెమ్మది పొందలేదు, లాజరు మాత్రము నెమ్మదిని పొందుతున్నాడు. గొప్ప మాట అండి. నీకున్నదా ఈ నెమ్మది? నెమ్మది అంటే సమాధానం అండి, ప్రశాంత. నాకే కొండలు తత్తరిలినా, బండల బద్దలైపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. నెమ్మదిని విడిచిపోదు, నెమ్మదిని నువ్వు కాపాడుకో సహోదరా. ఆ అనుభవం నీకున్నదా? 26వ కీర్తన 25వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. 25వ కీర్తన 13వ వచనం, దావీదు రాసినటువంటి 25వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము. ఏమండి, దావీదు చెప్తున్నాడు, ప్రభువా నా కుమారుడు సొలొమోను చెప్పినట్లుగా పర్వతములలో నుండి, చిన్న కొండలలో నుంచి నా కొరకు నెమ్మది పుట్టిద్ది, ప్రజల కొరకు నెమ్మది పుట్టిద్ది, వాళ్ళ యొక్క నీతిని బట్టి నెమ్మది పుట్టిద్ది అన్నావు కదా, నాకు నెమ్మది పుట్టించు ప్రభు అని దావీదు ప్రార్థన చేశాడంట. కాబట్టి నాకు నెమ్మది పుట్టించు అని ప్రార్థన చేస్తే దావీదు ప్రాణమునకు దేవుడు నెమ్మదినిచ్చాడంటండి. నెమ్మదినిచ్చాడంట. సహోదరుడా, ఈ నెమ్మది దావీదుకు పుట్టింది. దేంట్లోంచి పుట్టిందండి? పర్వతములలో నుండి, చిన్న పర్వతముల నుండి, పెద్ద పర్వతములలో నుండి దావీదుకు నెమ్మది పుట్టింది. నెమ్మది పుట్టే ప్లేస్ ఏంటంటే పరిశుద్ధ పర్వతం. యెరూషలేములో, ఈ యెరూషలేం కాదండి,
పరలోకములో ఉన్న నూతన యెరూషలేము చుట్టూ అంట పర్వతాలు ఉన్నాయంట. ఏమన్నాయండి? యెరూషలేము, నూతన యెరూషలేము యొక్క చుట్టూ, ఆ పరిధి చుట్టూ ఏమున్నాయండి? పర్వతాలు. 125వ కీర్తన 2వ వచనం చదవండి. 125వ కీర్తన 2వ వచనంలో పర్వతములు ఎక్కడున్నాయి చూడ ఒకసారి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు చదలక నిత్యం నిలిచి సియోను కొండవలే ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నది. ద హోల్ మౌంటైన్ హ్యాస్ బిన్ సరౌండెడ్ ద హోల్ న్యూ జెరూసలేం హోల్ సిటీ ఇన్ ద హెవెన్. పరలోకంలో ఉన్న పరిశుద్ధ పట్టణము చుట్టూ ఏమన్నాయండి? కొండలు ఉన్నాయి. కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో పరిశుద్ధులందరూ కూడా, ఆ పట్టణ పౌరులందరూ కూడా ఏం చేస్తారంటే ఆ కొండల్లో దాగి ఉన్నటువంటి ఆ నెమ్మదిని తమ కొరకు పుట్టించుకుంటున్నావా? నువ్వు అట్లాగే ఉంటున్నావా? నువ్వు ఏమి చేయకుండా, నువ్వు ఏ పని చేయకుండా నెమ్మది ఎలా పుట్టిందండి నీకు? నెమ్మది పుట్టే ప్లేసు పరిశుద్ధమైన పర్వతం. అక్కడ ఉన్న దాగి ఉన్నది తెలివితేటలను బట్టి. దావీదనంట, నా కుమారుడు అలా చెప్తున్నాడు కదా ప్రభువా, నాకు కూడా నెమ్మది, నా ప్రాణముకు నెమ్మది. నీ ప్రాణం నెమ్మది ఉందా? అసలు ఉందండి నీకు నెమ్మది? అసలు నెమ్మది నిర్వచనం నీకు తెలుసా? యేసయ్య ఒళ్ళో దాక్కోవటం నెమ్మది అంటే. ఒక తల్లి బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడంట, బిడ్డ తల్లి రొమ్ము నోట్లో పెట్టుకొని ప్రపంచం మొత్తం మర్చిపోతాడంట. ఏమండి? ఒక తల్లి బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడంట అనిద్దంట తల్లి, అబ్బాయ్ నువ్వేం గుర్తు చేసుకోవద్దు, నా రొమ్ములో ఉన్న పాలు తాగు అనిద్దంట. వాడు ప్రపంచాన్ని గుర్తు చేసుకోకుండా చక్కగా పాలు తాగుతా ప్రశాంతంగా నిద్రపోతాడంట. అది నెమ్మది. తన ప్రియులు నిద్రిస్తుండగా, ఏమండి, తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి హీ హ్యాస్ గివెన్ ద హోల్ బ్లెస్సింగ్స్ వెన్ దే స్లెప్ట్ ఇన్ దైర్ వూమ్ ఆఫ్ ద మదర్. తల్లి రొమ్మును ఆనుకొని నిద్రపోయేటప్పుడు దేవుడు ఇస్తాడండి. అది నెమ్మది, నిజమైన నెమ్మది. నిజమైన నెమ్మది నీకున్నదా? లేకపోతే టెన్షన్. ఈ సంవత్సరం పత్తేత్తనం బాగా పండిద్దా, పొగాకేత్తనం బాగా పండిద్దా, మిరపేత్తనం రేటు ఉంటుందా, ఇవన్నీ టెన్షన్, విపరీతమైన టెన్షన్. నిన్న పత్తి వెళ్తుంటే నేను పందిళ్ళపల్లి వెళ్తున్నాను. పందిళ్ళపల్లి వెళ్తుంటే పత్తు ధర రాగానే ఆ ట్రాఫిక్ మధ్య జామ్ అయింది. ఏందయ్యా అంటే పొగాకు సరైన రేటు లేదని మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం వేయటం ఎందుకు, ఆ పొగాకు రేటు లేకపోవటం ఎందుకు, అప్పులు పాలవటం ఎందుకు, 40 లక్షల అప్పులు అయింది అండి ఒకటి. ఇది కాదు నెమ్మది. నెమ్మది అంటే యేసయ్య రొమ్మును ఆనుకోవటం నెమ్మది, యేసయ్యలో ఉండటం నెమ్మది. ప్రాణమునకు నెమ్మది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం తెలుసు అంటే నీతిని బట్టి పర్వతములో ఉన్నటువంటి ఆ నెమ్మదిని తమ కోసం పుట్టించుకోవడం వాళ్ళకి తెలియట్లా. దావీదుకు తెలిసింది, వాళ్ళ కుమారుడు సొలొమోనుకు తెలిసింది. అయితే పరలోకములో ఒక పరిశుద్ధ పట్టణం ఉన్నది. ఆ పట్టణం చుట్టూ ఏమున్నాయండి? పర్వతములు ఉన్నాయి. పరిశుద్ధ పర్వతం. ఆ పర్వత పౌరుడు అవ్వాలి నువ్వు. ఆ పట్టణ పౌరుడు అవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు దేవుడు. ఆ పరిశుద్ధుడు అయి ఉండాలి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. శేషించిన వారికి, యెరూషలేములో నిలబడ్డ వారికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికిని, హీఈస్ ఎ హోలీ మ్యాన్, వాళ్ళకు మాత్రమే దేవుడు నెమ్మదినిస్తాడు. పరిశుద్ధ పట్టణములో యు మస్ట్ బి హోలీ సిటిజన్. పరిశుద్ధ పౌరుడుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళకి ఎవరో దేవుడు నెమ్మది ఇవ్వాలంటే ఒక సిస్టమ్ ఉంది. పరిశుద్ధ పట్టణములో నీ పేరు దాఖలవ్వాలి, జీవగ్రంథంలో నీ పేరు దాఖలవ్వాలి.
యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో ఉన్నటువంటి ఆ నెమ్మది నువ్వు సంపాదించుకోవాలంటే మొట్టమొదటి నీ పేరు పరిశుద్ధ పట్టణంలో దాఖలై ఉండాలి. దాఖలైన వాళ్ళ పేర్లని ఏంటండి? ఏమని పేరు వాళ్ళకి? పరిశుద్ధుడు. పరిశుద్ధ జీవగ్రంథంలో నీ పేర్లు రాయబడితే నీ పేరు పరిశుద్ధుడు. నా పేరు రాయబడితే నేను పరిశుద్ధుడను. పరిశుద్ధుడైన ప్రతి ఒక్కడు నీతిని కలిగి నీతితోటి ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ పర్వతంలో ఉన్నటువంటి నెమ్మదిని తన కోసం పుట్టించుకుంటాడు. ఏమండి ఎంత గొప్ప మాట! నీ పేరు నూతన యెరూషలేములో దాఖలైనదా? జీవగ్రంథములో దాఖలైనదా? ఇక్కడ ఎగ్జామ్షన్ లేదు. పాస్టర్లు, పసిపిల్లలు, ఒక దేశం ఇంకో దేశం లేదు. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా నూతన యెరూషలేములో దాఖలవుతాయి. దాఖలైన వాళ్ళందరి పేర్లు ఎవరంటే పరిశుద్ధుడైన పురుషోత్తం, పరిశుద్ధుడైన లోకా గారు, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు అని ప్రభు పిలుస్తాడు. దానికి ముందు పరిశుద్ధుడని పేరు పెడతాడు. అలాంటి వారు దేర్ ఇస్ క్వాలిఫైడ్ టు రిసీవ్ ద పీస్ విచ్ వాజ్ కన్సీల్డ్ ఇన్ ద హోలీ మౌంటైన్. పరిశుద్ధ పర్వతము గర్భములో ఉన్న ఆ నెమ్మదిని తమ కోసం పుట్టించుకోవటానికి ప్రతి ఒక్కడు నీతిని కలిగి ఉంటారు. నీ నీతి ఎంత? నీ నీతి పరిమాణం ఎంత అండి? ఒక దైవ మోషే అన్నాడంట, పరలోకంలో పొద్దున బైబిల్ చదువుతుంటే ఒక మాట, ఆయన అన్న మాట గుర్తు. మోషే అన్నాడంట, ప్రభువా నేను 40 సంవత్సరాల ప్రజలు నడిపాను కదా, పాలు తేనెల ప్రజలు నడిపించాను కదా, నన్ను మోయాబు దేశంలో నన్ను చనిపోవడానికి నాకు సిద్ధపరిచావు కదా, పరలోకంలో నా నీతి ఎంత ప్రభువా, నా కోసం పుట్టినుడి నెమ్మది ఎంత ప్రభు అని అడిగాడంట. ఏమని అడిగాడండి మోషే? ప్రభువా నేను 6 లక్షల మందిని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించాను కదా, మరి నేను చనిపోయాను కదా, చనిపోయినడు పరలోకంలో నా పేరు దాఖలైంది కదా, పరలోకంలో దాఖలైతే నా కొరకు సిద్ధపరిచిన పర్వతం ఏంది ప్రభు అని అడిగాడంట. ఆ పర్వతంలో వచ్చి నేను నెమ్మది సంపాదించుకోవాలి కదా, నెమ్మది కావాలి కదా. నెమ్మది లేని ప్రతి ఒక్కళ్ళు పోయేది నరకం. గుర్తుపెట్టుకోండి, నెమ్మది లేని ప్రతి ఒక్కళ్ళు పోయేటువంటి నాశనకరమైనటువంటి పాతాళం. ఇక్కడ అబ్రహాం చెప్తున్నమాట అదే. ఈడైతే నీవైతే జీవితకాలంలో సుఖం అనుభవించి ఇప్పుడు ఏం చేస్తున్నావు? యాతన పడుతున్నావు. ఇట్ ఈజ్ ఎ టార్మెంటెడ్ ప్లేస్. వేదన. ఒక తల్లి ప్రసవించేటప్పుడు ఎంత వేదన పడిద్దో 24/7 యుగాలు పాతాళంలో వాడు బాధపడుతున్నాడు. మరి ఈ లాజర్ పేరు పరలోకంలో దాఖలైంది. అందుకే ప్రభు ఏమని ఉపమానం చెప్పండి, లాజరు అని మెన్షన్ చేసాడు. కారణం ఏంటంటే అతని పేరు పరిశుద్ధ పట్టణంలో దాఖలైంది. ఈ లోకంలో పేదవాడే కావచ్చు, అతని గాయాలు కుక్కలు నాగుతున్నాయే కావచ్చు, అతడు అసహ్యమైన వాడే కావచ్చు, అతని హృదయం నిండా నీతి ఉన్నది. అందుకని ఆ నీతిని బట్టి అతనికి కావాల్సిన నెమ్మది దొరికింది పర్వతములలో. అంత మాత్రమే కాదు, అతని పేరు జీవగ్రంథం రాయబడితే పరిశుద్ధుడైనటువంటి లాజరు. ఇతని పేరు జీవగ్రంథం లేనప్పుడు ఎన్ని పుస్తకాలు తిరిగేసినా అతని పేరు దొరకలా. ఎన్ని పుస్తకాలు దొరకదినా ధనవంతుడి పేరు లేదు. అందుకే ప్రభు అన్నాడు కదా, ధనవంతుడు అని చెప్పాడు కదా, ధనవంతుడి పేరు మెన్షన్ చేయాలంటే ఉండాలి కదా. ఏమండి ఉండగలని చెప్తారా? చెప్పరు కదా. అలాగే మోషే అన్న అంట, ప్రభు మరి నా సంగతి ఏంటి ప్రభు అంటేను, అయ్యా పరలోకములో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్న పర్వతములో నెమ్మది నువ్వు సంపాదించుకోవాలంటే మొట్టమొదటి నీవు నీతిని సంపాదించుకోవాలి. నీతిని ఆయుధం సంపాదించుకోవాలి. ఎంత ఆయుధం సంపాదించుకుంటే నీకు అంత నీతి వస్తాయి. నీతి అంట ఒక పర్వతం అయిపోయిందంట. మోషే నీతి పర్వతం అయిపోయిందంటండి. మోషే సంపాదించుకుంటే ఆ పర్వతాన్ని త్రాసులో పెట్టి చూస్తే టన్నులు బరువు అయిపోయిందంట. అంత నీతిమంతుడు అయిపోయాడంట. అందుకే నా ఇల్లంతటిలో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
విశ్వాసము గలవాడు నీతిమంతుడు. సహోదరుడా, ఎంత ఉన్నది నీకు పరలోకంలో ఆస్తి, నెమ్మది అనే ఆస్తి, పర్వతంలోనే పుట్టిన ఆస్తి ఎంత ఉన్నది? ఒకసారి క్యాల్కులేట్ చేసుకో. 30 60 100 కంటే ఎక్కువ, లేదా పర్వతం ఉందంట. మోషే యొక్క నెమ్మది పరలోకంలో. ఎంత గొప్ప మాట అండి. తవ్వటంలో నైపుణ్యం కావాలి, విశ్వాసముతో దేవుని నీతితో ఆ పర్వతములు ఎక్కడ ఉన్నదో తెలుసుకొని అక్కడే వేయాలి దెబ్బ. అప్పుడు వస్తుంది పర్వతం నుంచి నెమ్మది నీ కోసం పుట్టింది. ఎంత గొప్ప మాట అండి. ఎంత గొప్ప నెమ్మది. నీ ప్రాణములతో నెమ్మది, నీ కుటుంబానికి నెమ్మది పుట్టాలి అంటే అది ఎక్కడ దాగి ఉన్నది? ఆనంద ఎక్కడ దాగి ఉంది? పర్వతములలో. ఇట్ హ్యాస్ బీన్ కన్సీల్డ్, నీ ముందే ఉన్నది. ఆ పర్వతం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. 31వ కీర్తన 3వ చదవండి. 31వ కీర్తన దావీదు అంటున్న మాట. 31వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉన్నది, చదవండి సార్. నా కొండ, నా కోట నీవే, నీ నామమునట్టి త్రోవ చూపి, హీ లీడ్స్ మీ, హీ గైడ్స్ మీ, యు ఆర్ మై మౌంటైన్. దావీదు అంటున్నా, పర్వతం నువ్వేనయ్యా, నా పర్వతం నువ్వే, పర్వతం అంత నెమ్మది నాకు ఇచ్చావు. నా ప్రాణమునకు నెమ్మది ఎంత తెలుసా? పర్వతం అంత నెమ్మది. నా కొండ నువ్వే. ద మౌంటైన్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్, ఎవర్ లాస్టింగ్ రిజాయిస్ ఇన్ హిస్ లైఫ్, ఎవర్ లెట్ పీస్ ఇన్ హిస్ లైఫ్. అంత పర్వతమే ఆయనకి నెమ్మదినిచ్చింది. నీకున్నదా సహోదరుడా? నెమ్మది ఉన్న కొండల తట్టు నేను కళ్ళు ఎత్తు చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడంటే కొండలో నుంచి ఉన్న సహాయం. ఆ కొండ, నా కొండ నువ్వే, నా కొండ నువ్వే. అంతకుముందు ఏమన్నాడు? నా ప్రాణపు నెమ్మది నువ్వే. సహోదరుడా, నెమ్మది పుట్టేటువంటి స్థలం పరిశుద్ధ పర్వతము. ఆ పరిశుద్ధ పర్వతములో నీ పేరు, నూతన యెరూషలేములో నీ పేరు దాఖలవ్వాలి. నీ పేరుకు ముందు పరిశుద్ధుడైనటువంటి పౌలని, పరిశుద్ధుడైన తోమా అని, పరిశుద్ధుడు లాజరు అని పేరు పెట్టబడాలి. అలా పేరు పెడితేనే ఆ క్వాలిఫికేషన్ నీకు వస్తుంది. లేకపోతే వాళ్ళు నెమ్మది ఉండదు. దుష్టులకు నెమ్మది ఉండదండి, ఎప్పుడు నెమ్మది ఉండదు, టెంపరీ నెమ్మది. కనుక నెమ్మది ఎక్కడ పడుతుంది? చిన్న కొండలలో నుండి, పెద్ద కొండల్లో నుంచి నెమ్మది జన్మిస్తుంది. దాన్ని నువ్వు సంపాదించుకునే కెపాసిటీ నీకున్నదా? దాని అనుభవం నీకున్నదా? దాన్ని ఏ విధంగా పగలగొట్టాలో నీకు తెలుసా? కొండలు బద్దలబజేయాలి. బద్దలు అన్నాడు కదా. ఎట్లా బద్దలవుతుందండి కొండ? ఏ విధంగా బద్దలవుతుంది? పౌలు గారు అన్నాడు కదా, నాకు కొండలను బద్దలు చేసే విశ్వాసము నాకు కలిగి ఉన్నప్పటికీ, ఏమన్నాడండి? కొండలు బద్దలు చేసే విశ్వాసము నాకు కలిగి ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే ఐఎమ్ ద వెయిన్, ఐఎమ్ ద అన్లెస్, ఐఎమ్ ద యూజ్లెస్. నాకు విశ్వాసం ఉంది, నాకు నీతి ఉన్నది. ఎంత నీతి ఉంది? ఒక కొండనే బగలు కొట్టే అంత విశ్వాసం ఉంది. ఒక కొండను బద్దలు చేసినటువంటి, పెద్ద పర్వతాన్ని బద్దలు చేసినటువంటి నీతి ఉన్నది, అంత నెమ్మది ఉన్నది. కానీ నాకేమి లేకపోతే వ్యర్థుడను, ప్రేమ లేకపోతే వ్యర్థుడను. ఐఎమ్ ద యూజ్లెస్ అన్లెస్ ఐ హ్యావ్ ద లవ్. ఏమండి, పౌలు గారికి అంత విశ్వాసం ఉందంట. కొండలను పగలించగలిగిన విశ్వాసం నాకు ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ప్రేమ ఇంకా గొప్పదండి. నెమ్మదనం కంటే, నెమ్మదనం కంటే, ప్రశాంతత కంటే ఏది గొప్పదంటే ప్రేమ గొప్పది. సహోదరుడా, పౌలు గారు కొండ అంత నెమ్మది కలిగి ఉన్నాడు. దావీదు కొండంత నెమ్మది కలిగి ఉన్నాడు. సొలొమోను అసలు కొండలో నెమ్మదిని కనుక్కున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర ఎంత నెమ్మది ఉన్నది? ఒక 30% రాగానే అయ్యే చాలా అనుకోగాకు. నీకు పరలోకములో వేరే పని లేదు. నువ్వు సంపాదించిన నెమ్మదితో నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు. తన ప్రియులను నిద్రిస్తున్నగా దేవుడు వారికి ఇస్తున్నాడు. సో కనుక అక్కడ
క్రీస్తు యేసు నందున్న వానికి అంతా నెమ్మదే, అంతా నెమ్మది. కనుక ఈ యొక్క ఈరోజు మార్షా జన్మించింది, 2 సంవత్సరాలు పాస్ అయ్యి 3 సంవత్సరాలు ప్రవేశపెట్టింది. అయితే కొండలో నుంచి నీకోసం నెమ్మది జన్మించింది, నెమ్మది జన్మించింది, నెమ్మది పుట్టింది. ఆ నెమ్మదిని భద్రపరుచుకో. ఎంత భద్రపరుచుకుంటావు. లూసిఫర్కి ఒక పేరు ఉంది, దొంగ అని. వాడు మన దగ్గర ఏం నుగ్గుతాడంటే, ఏం దొంగిలిస్తాడంటే బంగారం, డబ్బులు, వెండి, ఇంట్లో ఖరీదైన వస్తువులు దొంగిలించడం. వాడు దొంగిలించే వస్తువు నెమ్మదిని దొంగిలిస్తాడు. ఒక ఇంట్లో నెమ్మది లేదంటే అది నరకం, ఒక ఇంట్లో నెమ్మది ఉంది పరలోకం, అది ఎవిడెన్స్. ఒక ఇంట్లో ప్రశాంతత ఉన్నదంటే అది పరలోకం. ఒక ఇంట్లో నెమ్మది లేకుండా టెన్షన్, ఎప్పుడు 24/7 ఎప్పుడు టెన్షనే, అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఏం లేదు, 0 స్టేజ్. కనుక నెమ్మది ఎక్కడ దొరుకుతుందండి? నెమ్మది ఎక్కడుంది? పర్వతములలోనూ, చిన్న పర్వతంలోనూ నెమ్మది నీ కోసం పుడుతుంది. ఆ పుట్టేటువంటి ఆ నెమ్మదిని ఇంటికి తీసుకొని వెళ్ళి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. పిల్లల వంచి కళ్ళు మూసిన చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవాన్ని కొందనాలు. మార్షాన్ని దీవించి 3వ దయాకిరీట సిద్ధపరుస్తాను నడిపించిన దాన్ని బట్టి వందనాలు. ప్రభా, జన్మించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ ఎంత గొప్ప ప్రయోజనం రావడానికి సహాయం చేయండి. అదేవిధంగా మా కొరకు ప్రభా, పర్వతంలో నుంచి ప్రభా నెమ్మది పుడుతుంది ప్రభా. ఆ నెమ్మదిని మేము స్వీకరించడానికి, మేము విశ్వాసము అనే నీతిని కలిగి ఉండడానికి సహాయం చేయండి. కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.